ఇక బల్కా సుమన్ మన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ అంటుండు పోలీసులను. ఫస్ట్ ఆయన ఏమంటుండో ఒకసారి చూద్దాం. మరి సారు చాలా ఆయనకు ఆవేశం ఎక్కువ ఉంటది కదా, చూడు రియో. ఇగో పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పక్కన వేసుకొని 3 గంటల కన్నులు వేసుకొని రేవంత్ రెడ్డి పాలన డ్యాన్స్ చేయకూడదు. పోలీసులు డీజే బాక్స్ పెట్టుకుని రేవంత్ రెడ్డి పాలన పెట్టుకుని డ్యాన్స్ చేయకూడదు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టుకొని ఎన్ని కేసులు పెట్టుకుంటారు. మనల్ని చెప్తారు పెట్టుకుంటారు. మా ఆడపడుతున్న వ్యాపారుల విషయంలో, మా కౌన్సిలర్ల వ్యాపారుల విషయంలో, ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని పెట్టిన విషయంలో 100 కేసులు పెట్టుకోవచ్చు. 100 కేసులు పెట్టుకో. నీ వీసీ ఛానల్ నేను ఎప్పుడు చెప్పాను, ఓటుకుని న్యూస్ రాసుకో, ఏం చేసుకుంటా చేసుకో. నేను ఛాలెంజ్ చేసుకున్నా, నువ్వేమని చేసుకో. ఈ ప్రజల పక్షాన, ఈ సీనియర్ కార్మికుల పక్షాన, ఈ ప్రాంత రైతాంగం పక్షాన, ఈ ప్రాంత చూసిరా సారు చాలా ఆవేశం మీదనే ఉన్నాడు. ఏమంటుండు, పోలీసు వాళ్ళు ఈ మీ కాకి బట్టలు ఇప్పేసి అదేంది కాంగ్రెస్ 3 రంగుల జెండా బట్టలు వేసుకోర్రి, ఆ రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయరు అని చెప్తుడు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పోలీసులను గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు ఎన్ని లంగాలు చెప్పని వీళ్ళు ఎన్ని చేసిరు తెలియదు అందరికి. వీళ్ళు మొత్తం ఎన్ని పనులు చేసిరు తెలియదా. ఇప్పుడేమో బల్కా సుమన్ మాట్లాడుతుండు. బల్కా సుమన్ ఏమో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటుండు, మీరు పోలీసు వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ కండువలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ బట్టలు వేసుకోరు అని చెప్పి బల్కా సుమన్ అంటుండు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మీరేం చేసారు బల్కా సుమన్? మీరు ఇంకా పోలీసులను అడ్డ పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా మీరు ఏలేరా? మీరు మీకు నచ్చినట్టుగా 10 సంవత్సరాలల్లా అసలు ప్రతిపక్ష నేతలకు ఎన్ని సుఖాలు చూపెట్టారు తెలియదా? మీరు ఇప్పుడు పత్తిత్తు మాట్లాడుతున్నావు బల్కా సుమన్. ఏమన్నా గిందనన్ను ఉందా నీకు? ఏమన్నా ఉందా నీకు అంటున్నా బల్కా సుమన్. ఇంకేమంటున్నావు, V6 ఛానల్ రాసుకోపో, నువ్వు ఏమన్నా రాసుకోపో అని మాట్లాడుతున్నావు. అసలు కేసులు పెట్టుకోపో అని మాట్లాడుతున్నావు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేసులు పెట్టాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏమన్నా ఉందరా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరన్నా ఉందరా? చిల్లర రాజకీయాలు వేసుకుంటా ఎన్నుకున్న వాళ్ళని రెచ్చగొట్టి ముందరికి పంపించుకుంటా నువ్వు వేసే నీ లంగపనులు తెలివే బల్కా సుమన్. అప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి ముందరికి నూకేసి కేసీఆర్ బూట్లు నాకినోనివి నువ్వు. కేసీఆర్ బూట్లు నాకినోని నీకు తెలియదా? పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు. అదే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కావలసుకొని అనుకుందానికి ఒక కేసులు పెట్టాలని అనుకుంటే అధికారం వచ్చినాక ఎప్పుడో పెట్టి మీ బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రతిపక్షమే లేకుండా ఏకపోయినా ఈ పార్టీకి ఎంతెంత 10 సంవత్సరాలలో ఎంతెంత అహంకారంతో ఎగిరిన వాళ్ళని అందరినీ రేవంత్ రెడ్డి అన్నట్టు లావుల తొండ దొరియపోను ఈ పార్టీకి. అధికారం కోల్పోయింది బల్కా సుమన్. ఇంకా అధికారంలో లేవు ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడు బంద్ చేయి. ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారంలో లేకున్నా కానీ అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా మరి ఈ అహంకార పూరిత మాటలు బంద్ చేస్తారా బంద్ చేయరా? మరి ప్రజలు ఆల్రెడీ మీరు చేసిన పనులకు, మీరు చేసిన లుచ్చ పనులకు మీకు తీర్పు చెప్పి మిమ్మల్ని ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని పక్కన కూర్చున్నా పెడుతున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇక అయిపోయింది, మా కాలం చెల్లిపోయింది, ప్రజలు మేము ఏం చేసినా నమ్ముతలేరని అనుకోవాలి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు బల్కా సుమన్. మరి ఆ 10 సంవత్సరాల ఆడబిడ్డలకు అండగా లేకుండా ఏడికి పోయినావా నువ్వు? చెప్పు బల్కా సుమన్, ఏడికి పోయినావు నువ్వు? 10 సంవత్సరాల ఎంత విభిన్నం చేసిరు మీరు, విచ్చలవిడిగా ఎంతగానం చేసిరు. మాట మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు బల్కా సుమన్.